వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ భరత్చారి. మనమైతే ఇక యూకే అయితే వచ్చేసేసినాం. నేను నైటే రీచ్ అయినాం అనమాట. ఇక మనకి జర స్లీప్ అది లేకపోయే వారికి వీడియో తీయలే. ఇప్పుడైతే మనం కాలేజ్ అయితే వెళ్తున్నాము. మ్యాక్సిమం ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. గైస్ ఈరోజు అయితే మనమైతే ఇక కాలేజ్కి వెళ్ళాలి. మెయిన్గా బేసిక్గా మనము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మ్యాండేటరీ ఏం చేయాలంటే ఈ వీసా ఒకటి, నెక్స్ట్ ఇంకా మనం ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. కాలేజ్లో ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. లేదనుకో మనం ఇక్కడికి వచ్చి కూడా నో యూజ్, ఎందుకంటే కాలేజ్ నుంచి తీసేస్తారు మనని ఎన్రోల్మెంట్ చేసుకోకపోతే. ఇక మేమైతే ఈరోజు ఎన్రోల్మెంట్కి అయితే వెళ్ళేసి జర వచ్చినాం. ఇప్పుడే రూమ్కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక మా కాలేజ్ది ఇక ఎన్రోల్మెంట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా టైం టేబుల్ ఎప్పుడు వస్తుంది, కాలేజ్ ఎప్పుడు వెళ్ళాలి అది అనేది ఇంకా మెయిల్లో మాకైతే మెయిల్ అయితే వస్తుంది. ఇప్పటివరకు మెయిల్ రిసీవ్ అవ్వాలి, 24 అవర్స్లో వస్తుంది. ఇంకా దీంతో పాటు మీరు ఎవరైనా అబ్రాడ్కి రావాలనుకుంటే మాత్రంలా నా డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. ఆ ఫామ్ జస్ట్ మీరు ఫామ్ ఫిల్ చేస్తే మా టీం అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఎవరైనా అబ్రాడ్ వెళ్ళే వాళ్ళు అయితేనే, ఇండియాలో ఉండేవాళ్ళు కాదు. ఎవరైనా బయటికి మంచి మాస్టర్స్ చేయనీకే లేదంటే వర్క్ వీసా కానీ ఏదైనా సరే. ఓకే సర్లే. ఓకే గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. 15 minutes later. తప్పలేదండి. వచ్చారా పెద్ద ఇంగ్లీషు? ప్రణయ్ గారి దగ్గర మస్తున్నాయిలే పైసలు, ఏం కాదు. ప్రణయ్ అర్థమైతలేరా ఇంగ్లీష్? యూ డోంట్ నో మ్యానర్స్ మ్యాన్. పెద్ద తెస్తా అని పోయిండు. మనకైతే ఫోన్ చేయి క్రికెట్ ఆడడానికి. 4 అవుతుంది, జల్దీ పోవాలి మనం. పోదాం గాయస్. ఇప్పుడే మావాడైతే డ్యూయట్. ఇంగ్లీష్ రాదు నీకు, ఇంకా పెద్ద చేతులు తింటుండ్రా మరి. ఇప్పుడే డ్యూయట్ కవర్ అది డ్యూయట్ తీసుకున్నాము. ఇవన్నీ బ్లాగ్ అనుకో నరుకుతా. అవును సరే చూద్దాం తీరా. చార్జ్ చేయరు ఇప్పుడు, చెయ్యి. స్టార్ట్ చేసలేను తెలుసు, క్రికెట్ ఆడి తినాలి. Next morning. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు ఫస్ట్ డే కాలేజ్. ఇక తప్పదు ఫస్ట్ డే అయితే. పొద్దున అయితే లేచి ఫాస్ట్గా లేచి జర స్నానం అయితే మంచిగా చేసేసిన తర్వాత ఇక కాలేజ్ స్టార్ట్ అయితే అయినా వెనకకెళ్ళి కామెంట్ చేస్తుండు ప్రణయ్ గారు అయితే. తర్వాత చూసుకుంటా వాడిని అయితే. ఇక కాలేజ్ పోయినాక అయితే మీకు చూపిస్తే ఎట్లుంటుంది. నాకు కూడా తెలీదు కాలేజ్ అయితే ఇప్పటి వరకు ఫస్ట్ డే కాబట్టి. నేను వేస్తారా ఫస్ట్ ఏడి వాడు ఏందనుకున్నావు? నీకు నడక అలవాటేరా కొన్ని రోజులుగా, అంత అలవాటు. మొత్తం బ్లాక్ వస్తున్నారు. నేను క్వాలిటీ పోయింది ఫోన్ క్వాలిటీ ఇప్పుడు అట్లనే అనిపిస్తుంది రా. అయ్యో సప్రా కూడా దింగి మోస్ట్ అయింది. ఫస్ట్ డే కాలేజ్, ఫస్ట్ డే ఫీలింగ్ ఎక్సైటెడ్. స్ఫూర్తి కాలేజీలో కూడా ఇంత కష్టపడలేదేమో. బెటర్ రా స్ఫూర్తి కాలేజ్ కంటే. మనకి ఏమైంది విధంగా కలిగి వస్తుంది. ప్రణయ్ గారిని చూసిగా ఎట్లా స్కామ్ చేస్తాడో. సీరియస్నెస్ రాదా మీకు ఇంకా లైఫ్లో ఎప్పుడు? ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా నీకు? ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? నైస్. ఇప్పుడు అలానే ఉంటుంది. సార్ ఏం చెప్పి అది చెప్పరా. సబ్జెక్ట్ పేరేంది? ఇదేదో వస్తలేదు. హైదరాబాద్ నేర్చుకోవచ్చు. 16 లక్షలు బుక్క.